దేవునికి స్తోత్రం. మీకందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు దినవృత్తాంతముల 2వ గ్రంథము 32వ అధ్యాయము 7-8 వాక్యాలు మనం ధ్యానించుకుందాము. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడానున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా, జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచిరి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హిజ్కియా రాజు యూదులను పరిపాలిస్తున్న కాలంలో అష్షూరు రాజైన సన్హెరీబు ఈ యొక్క యూదా రాజ్యము పైన దండెత్తి రావడానికి ముందు వారికి ఒక లేఖ రాసి వారిని మెంటల్లీ డిసప్పాయింట్ చేసి, అంటే వాళ్ళు మెంటల్లీ ప్రిపేర్ చేసి, మీ దేవుడు ఏం చేయలేడు, మీ దేవుడు ఏమి మిమ్మల్ని ఆదుకోడు, మా ముందర ఏ జనాలు జయించరు మమ్మల్ని, మేము ఖచ్చితంగా మిమ్మల్ని జయించి మిమ్మల్ని దాసులంగా చేసుకుంటాము, మీ దేవుడు రక్షిస్తాడని మీ రాజు చెప్తున్న మాటలు మీరు విని మీరు మోసపోవద్దు అని వాళ్ళను మెంటల్గా ప్రిపేర్ చేస్తూ ఒక లేఖ రాస్తాడనమాట. మేము అష్షూరీయులు అనమాట. అష్షూరు రాజు చెప్తాడు, మేము జయించలేని దేశం అంటూ లేదు, రాజ్యం అంటూ లేదు. చుట్టుపక్కల ఉన్న దేశాలన్నింటినీ మేము జయించినాము. వాళ్ళ దేవతలు వాళ్ళ దేవుళ్ళు వాళ్ళని విడిపించలేదు, మీ దేవుడు కూడా మిమ్మల్ని విడిపించలేడు. కనుక ఖచ్చితంగా మేము మీ రాజ్యమును మిమ్మల్ని దాసులుగా చేసుకుంటాము అని ఇక అష్షూరు రాజు వాళ్లకు లేఖ రాసి పంపించినప్పుడు ఈ యొక్క హిజ్కియా రాజు వాళ్ళని పరిపాలిస్తున్నాడనమాట. అందుకు హిజ్కియా రాజు ఆ లేఖను తీసుకుపోయి ప్రభు సన్నిధిలో పెట్టి, ప్రభువా అని చాలా మొరపెట్టినప్పుడు ఆ మొర దేవుడు ఆలకిస్తాడు. ఒక దేవదూతను పంపించి వాళ్ళందరినీ కూడా సంహరింపజేస్తాడు. అయితే హిజ్కియా రాజు చెప్తున్న మాటలు ఏంటంటే, వాళ్ళందరూ కూడా మానవ సంబంధమైనటువంటి బాహువే వాళ్ళకండ, వాళ్ళకి మాంస సంబంధమైన బాహువే వాళ్ళకండ, కానీ మనకు తోడున్న దేవుడు, మన యుద్ధములను జరిగించు దేవుడు ఆత్మ సంబంధమైన దేవుడు అని ఇశ్రాయేలీయులను ధైర్యపరుస్తూ వాళ్ళను భయపడొద్దని చెప్తూ వారిని అన్ని విధాలుగా దేవుని పైన ఆధారపడేటట్లుగా, దేవుడు ఇచ్చే విజయము గొప్పదని వారికి ఆత్మబలాన్ని కలిగించేట్టుగా హిజ్కియా రాజు ఇశ్రాయేలీయులతో చెప్తాడనమాట. కనుక నిజంగా ఈ రోజుల్లో కూడా ఇప్పుడు కూడా క్రైస్తవులుగా, విశ్వాసులుగా, రక్షింపబడిన వాళ్ళుగా, బాప్తిసాలు తీసుకున్న వారుగా అనేక యుద్ధాలలో అనేక రకమైనటువంటి మెంటలీ డిసప్పాయింట్ అయ్యే పరిస్థితులు కల్పించే వాళ్ళు మీ చుట్టూ ఉండొచ్చు. మిమ్మల్ని బాధ పెట్టి మిమ్మల్ని కించపరుస్తూ మీ దేవుడు ఏం చేయలేడు, మిమ్మల్ని ఏం ఆదుకోడు, మీరు మాకు బానిసలైతారు అనే పరిస్థితులు మీ మీద అలాగా అజమాయిషీగా ఉండొచ్చేమో. ఇంకా కొంతమంది వ్యక్తులు కూడా మీకు ఉండొచ్చేమో అలాగా మిమ్మల్ని బాధ పెట్టేవాళ్ళు, మిమ్మల్ని దొంగిలించాలని, మిమ్మల్ని రాంగుడిలో నడిపించాలని, మిమ్మల్ని ట్రాప్ చేయాలని, అలాగ ఎవరైనా మీ మీద యుద్ధమును ప్రకటిస్తూ మిమ్మల్ని మీరు నమ్మిన మీ దేవుణ్ణి అంటూ ఉన్నారేమో. అయితే దేవుడు ఈ రోజున నీతో కూడా ఆ మాట చెప్తున్నాడు ఏంటంటే, వాళ్ళ అండ మాంస సంబంధమైనది, అయితే నీ దేవుడు నీకిచ్చేటువంటి అండ ఆత్మ సంబంధమైనది. కనుక దేవుడిచ్చేటువంటి సపోర్టుతోనే ఈ లోక సంబంధాలు వచ్చే యుద్ధాలన్నింటిలో మీరు జయము పొందాలని దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి,
క్రైస్తవులుగా, యేసయ్యని నమ్మిన బిడ్డలుగా ఒక సైన్యంగా మీరు మారాలి. ఎందుకంటే దేవుడు పౌలు గారు చెప్తారు, మనం పోరాడునది మనుషులతో కాదండి. మనం పోరాడునది అంధకార చీకటి శక్తులతో, అధికారులతో, ప్రధాన దూతలతో. కనుక ఇటువంటి వాళ్ళ వాటితో పోరాడుతున్నాం గనక నీ దేవుడు ఆత్మ సంబంధమైన దేవుడు. నీ దేవుడు తలుచుకుంటే గొప్ప కార్యాలు చేయగల సమర్థుడు. కనుక ధైర్యపరచబడండి ముందు. ధైర్యపరచబడండి. మైండ్‌లో నీ దేవుని గురించి ఒక గొప్పగా నీవు నా దేవుడు చేస్తాడనే నమ్మకమును మీరు ఉంచుకోవాలి. అందుకే ఇక్కడ రాయబడిన మాట ఏంటే, హిజ్కియా జనులకు చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఆ మాట పైన నమ్మకం ఉంచినారు అని రాయబడింది. నమ్మకం ఉంచిరి, ఆ మాట యందు నమ్మకం ఉంచిరి. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా నీ దేవుని యందు నమ్మకం ఉంచు. నీ దేవుని యందు నమ్మకం ఉంచు. నీ దేవుడు శాశ్వత కాలం శత్రువు చేతికి అప్పగించే దేవుడు కాదు. వాళ్ళ చేతులలోనే నిన్ను పెట్టే దేవుడు కాదు. నీ దేవుడు ఒకవేళ కొంత సమయము అప్పగించొచ్చేమో పరిస్థితులను బట్టిచ్చి, నీ యొక్క స్వభావాన్ని శుద్ధి చేయడానికి, నీ విశ్వాస పరీక్షను కనుగొనడానికి ఒకవేళ అప్పగించొచ్చేమో కానీ శాశ్వత కాలము అపవాది చేతికి అప్పగించి నిన్ను అపజయ పాలు, అవమాన పాలు చేసే దేవుడు కాదు. నిన్ను ఘనముగా ఉంచి నీకు గొప్ప విజయం ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. ప్రియా దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ అండ నేనే, నీ కొండ నేనే. నీవు నన్ను ఆశ్రయంగా ఉంచుకున్నావు కనుక నేను నమ్మదగిన దేవుణ్ణి. నువ్వు నా మీద నమ్మకం ఉంచు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దీని గురించే యెషయా గ్రంథము 37వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 37వ అధ్యాయం 36వ వాక్యము, అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండిరి. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తర్వాత చూడండి, ఇంకా ఆ యొక్క అష్షూరు రాజు మళ్ళీ తిరిగి వెళ్ళిపోయినాడు. దేవుడు ఒక్క దూతకి ఆజ్ఞాపించినాడు, 185,000 మందిని చంపేసేసినాడు. నీ శత్రువు బలము మాంస సంబంధమైనదే. నీ శత్రువు ఎవరైనా కావచ్చు. నీవు నమ్మి నీవు వాక్యమును ఆధారం చేసుకొని వాక్య ప్రకారం బ్రతుకుతూ ఆత్మ సంబంధంగా రాకడకు నీ ఆత్మను సిద్ధపరచుకుంటున్నప్పుడు నీకు ఆటంకంగా మాంస సంబంధమైన వ్యక్తులు ఎవరైనా, ఎటువంటి రిలేషన్ అయినా, అది భర్త, భార్య, పిల్లలు, లేదంటే అత్తమామలు, లేదంటే భర్త, ఇంకా ఏదైనా పరిస్థితి, చుట్టూరా మత సంబంధమైన వాళ్ళని ఎవరైనా మాంస సంబంధులే. నీ దేవుడు ఆత్మ సంబంధి. నమ్మకం ఉంచు. నీ దేవుడి మీద నమ్మకం ఉంచు. నీ దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆ రోజు నీ ఇశ్రాయేలులో అటువంటి అద్భుత కార్యం చేసిన దేవుడు నీ జీవితంలో కూడా ఒక గొప్ప అద్భుత కార్యం చేసి నీకు సంతోషమును, నీకు వారి నుండి వచ్చినటువంటి ఆ బాధ, వేదన తొలగించి నిన్ను గొప్పగా ఆయన నేనున్నాను, నేను సహాయం చేసినాను అనే సాక్ష్యమును నీ ద్వారా బయటికి తెలియజేస్తాడు. అట్టి కృప, అట్టి దీవెన మీకు అందరికీ కలుగును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తున్న యేసయ్య నీకు వందనాలు. నిజంగా నాయన నువ్వు సహాయము చేసే దేవుడు. నువ్వు సహాయము చేయకపోతే ఈ రోజు కూడా ఎవరి జీవితాల్లోనైనా రక్షణ వరకు కూడా వచ్చేవాళ్ళు కాదు ప్రభువా. కేవలం నీ కృప వల్లనే, నీ దయ వల్లనే నాయన మీరు రక్షణ ఇచ్చారు నాయన. అనుక్షణము అనుదినము నీ యొక్క కనుదృష్టిలో నీ బిడ్డలను ఉంచుకున్నారు. అయా పరిస్థితులు ఏవైనా, అయా లోక సంబంధమైన ఏ శ్రమలలోనైనా ప్రభువా జారిపోకుండా పడిపోకుండానైనా నీ మీద నమ్మకం ఉంచుకొని సహాయము చేసే దేవుడు అని విశ్వసించి ఆత్మీయంగా ముందుకెళ్ళే కృప ప్రతి బిడ్డకు దయచాల్సిందిగా ప్రార్థిస్తూ
యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్. 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 యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.